మన పల్లె శివాని ఎందుకు పెట్టుకున్నారు? పల్లెటూరి వాతావరణం ఫస్ట్ మన పల్లె అంటే మన ఊర్లో ఉన్న వీడియోస్ అందరి జనాలకు చూపెట్టాలి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? నా యూట్యూబ్ సంస్థ చెప్తే ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు కానీ చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు ఒక అబ్బాయినైనా నన్ను ఇంకా లుంగి కట్టుకుని ఏం చేస్తావు రాక సాఫ్ట్వేర్ జాబ్ చేయిపోరా, ఇంకా టవల్ మెడల్ వేసుకుంటావేందిరా అని ప్రతి ఒక్కరు అనేవాళ్ళు. కర్త కర్మ క్రియ మొత్తం మీరే. అమ్మాయిలకు ఫేమ్ వచ్చిన తర్వాత ఒక 10 వీడియోలు కాగానే వాళ్ళకి ఫేమ్ రాగానే నువ్వేంద్రా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ వీడియోలు చేస్తే ఏమంటారంటే గాడు యూట్యూబ్ వీడియోలు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చాలా బాధలు పెడతారు. అగ్గితో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుని మునిపోతావు, ఈ సైరా బకషితో పెట్టుకుంటే చచ్చిపోతావు. మీరు అలా చేస్తున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి? చీకటి వేసుకొని నడుచుకుంటూ పోతే రోడ్డు పనులు అందరు ఏడ్చిర్రు. పేమెంట్ ఎంత తీసుకున్నారు యూట్యూబ్ లో? నా యూట్యూబ్ పేమెంట్ ఒక్కొక్కరు చెప్తే షాక్ అవుతారు. సో మీరు ఆ పేమెంట్స్ తో ఏం చేశారు? అవి తీసుకున్న తర్వాత ఒకటి ఇల్లు కట్టి మా మమ్మీ డాడీకి వెళ్ళిన డ్రీము. మెమొరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏంటి? నా లైఫ్ అంటే సైరా బక్కశివ. చిన్నప్పటి నుంచి కూడా ప్యాషన్ ఉందా? మోరుంటే మోర్లో పడవన్నా పడతా, నాకు యాక్టింగ్ అంటే అంత పిచ్చి. భార్య అక్రమ సంబంధం ఏంటి? మన పల్లె శివ భార్య అక్రమ సంబంధం ఇంత హిట్ కావడానికి రజని కూడా ఒక అందుకు చాలా నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది ఇంత సూపర్గా అవుతుంది. రజని మాత్రం నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. నేనైతే రజనికి నా ప్రేక్షకుల ద్వారా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా కృతజ్ఞత అని కూడా చెప్తున్నాను రజనికి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు ఒక సూపర్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండి. ఆయన మన పల్లె శివ అనే పల్లెటూరులో ఉన్న ఎమోషనల్ అన్నిటిని కంటెంట్గా మార్చి తన యూట్యూబ్ ఛానల్లో పెడుతూ అందరం మర్చిపోతున్న వాల్యూస్ని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా చాలా కనెక్ట్ అవుతున్న మన పల్లె శివ గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. చలో, హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ చాలా సంతోషం. మీరు చేయబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. మీరు చేయబట్టి నన్ను శశి టీవీ అన్న వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు అనేది లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండకపోతున్నాను. అందరికి మాత్రం చాలా కృతజ్ఞత పడతాను. నేను మీ మనపల్లె శివ. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియోలు చూసి మీరు ఎంతగానో ఆదరిస్తే హైదరాబాద్ నుంచి శశి టీవీ అని వాళ్ళు వచ్చి మన ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. యూట్యూబ్ లో మరి ట్రెండ్ అవుతున్నారు కదండి. ఇప్పుడైతే మన పల్లె శివ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుండి వద్దాం. మన పల్లె శివ అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే మన పల్లె శివ ఎందుకు పెట్టుకున్నంటే పల్లెటూరి వాతావరణం ఫస్ట్ మన పల్లె అంటే మన ఊర్లో ఉన్న వీడియోస్ అందరు జనాలకు చూపెట్టాలి. అంతరించిపోతున్నారు కదా, అందరు సిటీకి వెళ్ళిపోవడము, బయటకు వెళ్ళిపోవడము, ఊళ్ళో సిచ్యువేషన్స్ అందరు మర్చిపోతున్నారు. అందుకనే నా పేరుతో పాటు నా ఊరు అందరికి తెలియాలని చెప్పి మన పల్లె శివాని పెట్టేసుకున్నానండి. ఓకే, అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పేరు, ఊరి పేరు యాడ్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు కరీంనగర్ కుర్రోళ్ళు సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, పులివెందులను సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళ పేరు పెట్టేసుకుంటారు. మీరు అందరి యొక్క పల్లెటూరులకి కనెక్ట్ అవ్వాలని చెప్పి పల్లె అని పెట్టేసుకున్నారు. అక్కడే మీకు తెలుస్తుంది ఎంత యూనిక్ గా ఆలోచించారని చెప్పేసి. ఎవరైనా ఇచ్చారా ఐడియా మన పల్లె? ఇవ్వడం లేదండి, అంటే మనం చిన్నప్పటి నుంచి పల్లెటూరులో ఉన్నాము. మనం వీడియోలు తీసుకువెళ్తే ఒక ఊరు పేరు, ఒక విలేజ్ పేరు కాకుండా అందరు కనెక్ట్ అయ్యేటట్టు ఒక మన పల్లె అంటే మన వీడియోలు అందరు చూస్తారు. ఎవరైనా పల్లెటూరులో ఉంటారు, అందరూ పల్లె అని తెలుస్తుంది కాబట్టి మన పల్లె అని పెట్టి నా పేరు పెట్టుకున్నాను, మన పల్లె శివ అని పెట్టుకొని చేస్తున్నానండి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? నా యూట్యూబ్ సంస్థ చెప్తే ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు ఒక 15-20 దందాలు చేసి నువ్వేం చేస్తావు అని అంటే అవన్నీ బాధలు తట్టుకొని నేను నా యూట్యూబ్ ఫీల్డ్కి వచ్చేసి ఇప్పటికీ 9 years పడుతుందండి. 2017-16లో అనుకుంటా అండి. నేను బయట వేరే ఛానల్ వాళ్ళ దగ్గర యాక్టింగ్ కోసం అని పోయి ఒక 2.5 years చాలా కష్టపడి నాకంటూ నేను ఛానల్ పెట్టుకున్నానండి. ఇక నా కష్టం చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, ఇంట్లో వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు, కానీ చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు ఒక అబ్బాయినైనా నన్ను ఇంకా లుంగి కట్టుకుని ఏం చేస్తావు రాక సాఫ్ట్వేర్ జాబ్ చేయిపోరా, ఇంకా టవల్ మెడల్ వేసుకుంటావేందిరా అని ప్రతి ఒక్కరు అనేవాళ్ళు. కానీ నా సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళే, మల్లేశం నీ కొడుకు టీవీలో వస్తుండు కదా, మల్లేశం నీ కొడుకు మస్తు యాక్టింగ్ చేస్తుంది కానీ మా నాన్న ఇంటికి వచ్చి అంటే చాలా సంతోషం అనిపించిందండి, రియల్గా చెప్తున్నా. అయ్యయ్యో, వేరే ఛానల్కి వెళ్ళి మీరు ఛాన్సెస్ అడిగారని చెప్పారు కదా, అలా ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఏంటంటే మనం ఓన్ బిజినెస్ చేయాలని నాకు ఎప్పుడు ఉంటుంది. అయితే అందరూ వీడియోస్ తీస్తున్నారు. యాక్చువల్లీ హైదరాబాద్లో నేను చూసాను యూట్యూబ్ అనేది. అప్పుడే పూరి జగన్నాథ్ గారు
యూట్యూబ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అని ఒకటి పెట్టారు కదా, అప్పుడు నేను చూసాను పెట్టుకొని హైదరాబాద్ వెళ్తే మనం ఎవరు కేర్ చేయరు యాక్చువల్లీ. కేర్ చేయకపోతే మా దగ్గర వీలే వాళ్ళు ఒకళ్ళు వీడియోలు తీస్తున్నారు, ఆడికి వెళ్ళి నీకు యూట్యూబ్ ఛాన్స్ కావాలి, నేను యాక్టింగ్ చేస్తాను. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్ట్. కామెడీ ఏదైనా, కామెడీ అయినా సెంటిమెంట్ అయినా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ చాలా ఇష్టం. కానీ ఆడికైనా కూడా కొంచెం అలా ఉన్న టీంల కంటే మనం కొంచెం న్యాచురల్గా మంచిగా మాట్లాడుతున్నాం అనమాట. వాళ్ళకి ఇంత చెప్తే మనం ఇంత చేస్తున్నాం. ఆ చేయడం వల్ల అమ్మో వీడు ఎక్కడ ఎదిగిపోతాడని చెప్పి పక్కకు పెట్టించారు. పక్కకు పెట్టించినాక అసలు యాక్చువల్లీ మనకు కెమెరా అంటే తెలియదు, డైరెక్షన్ అంటే తెలియదు. నేను ఎదగడం కోసం కెమెరా నేనే నేర్చుకున్నాను, నేనే డైరెక్షన్ నేర్చుకున్నాను, నేనే స్టోరీ రాసుకున్నాను, నేనే యాక్టింగ్ చేసుకుంటా. ప్రజెంట్ ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి నేనే డైరెక్షన్ చేసుకుంటా, నేనే కెమెరా సెషన్ అంటే పిల్లని పెట్టుకొని కెమెరా పెట్టించుకుంటా, నేనే రాసుకుంటా, నేనే యాక్టింగ్ చేసుకుంటాను. కర్త కర్మ క్రియ మొత్తం మీరే. మొత్తం నేనే అండి. ఇంకా ఏంటంటే విలేజ్లో అంటే కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిలను తీసుకొని వచ్చి చేయమని చెప్తే అబ్బాయికి వచ్చే ఫేమ్ కంటే అమ్మాయిలకు ఫేమ్ ఎప్పటికైనా ఎక్కువ వస్తుంది కదా. అమ్మాయిలకు ఫేమ్ వచ్చిన తర్వాత ఒక 10 వీడియోలు కాగానే వాళ్ళకి ఫేమ్ రాగానే నువ్వేంద్ర అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ యూట్యూబ్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయిలు ఒక 60 నుంచి 40 మెంబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. నేనంటే కర్మల్లో చాలా మంది తెలుసు. అంటే వాళ్ళు నాకు నమ్మక ద్రోహం చేశారని కానీ నాకు కొంచెం ఫేమ్ వచ్చినాక వాళ్ళు పెట్టుకోవడం, మళ్ళీ నాకు ఇప్పుడు కర్మల్లో పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళందరితో పాటు నేను వచ్చాను. కానీ వాళ్ళందరికీ టీం అనేది చాలా బాండింగ్ ఉంది. కానీ నాకు టీం లేదు, నేను ఒక్కని. ఇప్పటికి చాలా మంది టీం ఉన్నది. అంటే ఇప్పుడు అన్న అని, వదిన అని, అక్క అని ఒక టీం, ఒక 15 మంది కూడా టీం పెట్టుకుంటారు. కానీ నాకు అలా టీం లేదు. ఎందుకంటే మా ఊరు వచ్చేసి కొత్తపల్లి, కర్మేర్ దగ్గర మా విలేజ్ వచ్చేసి కొత్తపల్లి. ఊరు మరీ పల్లెటూరు కాదు, మరీ సిటీ కాదు, మీడియం. కాబట్టి టౌన్ లాగా ఉంటుంది, టౌన్ లాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే 4-5 వీడియోలు రాగానే వెళ్ళిపోయారు. అది చాలా చాలా ట్రగుల్స్ అండి. ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు చేస్తే ఏమంటారంటే గాడు యూట్యూబ్ వీడియోలు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చాలా బాధలు పెడతారు. కానీ నాకు పేరు తెచ్చిన వీడియో వచ్చేసి సైరా బక్క శివ. అగ్గితో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుని మునిపోతావు, ఈ సైరా బక్క శివతో పెట్టుకుంటే చచ్చిపోతావు అలాంటి చిన్న చిన్న పిల్లలు ఉంటారు సవా. ఆ వీడియోకి నాకు మంచి మంచి వాళ్ళు కాల్ చేశారు. నాకు కలెక్టర్ కూడా కాల్ చేసి మాట్లాడారు, ఎస్ఐలు కాల్ చేసి మాట్లాడతారు, చాలా మంది కనెక్ట్ అవుతారు. అరే ఏం చూస్తున్నావు రా చిన్నపిల్లలు అంటే, మొత్తం బట్టలని అంటే ఇది ఓన్లీ పాయింట్ ఉంటుంది, షర్ట్ మొత్తం ఇప్పేసి వాటర్ డబ్బాలు పెట్టుకొని వాటర్లను గుద్దుడు. నాకు బాడీ కొంచెం బక్క ఉంటుంది కదా, బట్టలు మొత్తం ఇప్పేసి బొక్కలతో చూపెట్టుడు జనాలకు. చాలా ఆ వీడియో అనేది చాలా వైరల్ అయ్యి దాంతో నాకు పేరు బాగా వచ్చింది. అన్ని మీరు యాజ్ ఏ యాక్టర్ గా షర్ట్ ఇప్పేసి అలా కెమెరా ముందుకు రావాలంటే చాలా మంది షైగా ఫీల్ అవుతారు. మీరు అలా చేస్తున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి? నేను యాక్టింగ్ అంటే అన్ని చేయాలి. నేను ఒక పిచ్చోని గెటప్ వేస్తే కావాలని ఒక మంచిగా ఉంటారు. నేను పిచ్చోని గెటప్ వేసి పిచ్చి శివ కానీ అమ్మ ప్రేమ అని ఒక వీడియో తీశాను. నడి చెత్త కుప్పల బస్ స్టాళ్ళల్లో నేను ఆ పిచ్చి గెటప్ వేసుకొని నడుచుకుంటూ పోతే రోడ్డు పనులు అందరూ ఏడ్చిర్రు. అంత న్యాచురాలిటీ చూపెడతాను జనాలకి, ఎప్పటికీ కావాలని నటించాను, రియాలిటీగా చూపెడతా. మొత్తం పూసుకొని అది చేసుకొని రియల్గానే పెంటల బొరుడు, ఆఖరికి ఒక మోరుంటే మోర్లో పడవన్నా పడతా. నాకు యాక్టింగ్ అంటే అంత పిచ్చి, చాలా చాలా పిచ్చి. మరి హైదరాబాద్ నుంచి ఏమన్నా అవకాశాలు రావడం కానీ మీరు వెళ్ళడం కానీ? హైదరాబాద్ నుంచి అవకాశాలు వచ్చాయి, చాలా వచ్చాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 1-2 వీడియోలు 3 వీడియోలు ఇస్తారు. తర్వాత ఎక్కడైనా అండి కొంచెం ఎదగంగానే అబ్బో ఇది ఎదిగిపోతున్నా, తొక్కేయడానికి స్టార్ట్ చేస్తున్నారని చెప్పి మనం ఉన్నదాన్ని పట్టుకొని మనం మంచి హైలైట్ అయితే బెటర్ అని చెప్పి అదే పట్టుకొని ఉన్నానండి ఇప్పటికి. అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా మిమ్మల్ని తొక్కే? ఏంటి 1-2 చెప్పండి. ఇక వదిలేయండి అవి. ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు మన ఒక సిచ్యువేషన్లో ఎదిగినాక ఇప్పుడు అందరూ ఒక హై రేంజ్లో ఉన్నారు నాకన్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారేమో మళ్ళీ ఎందుకురా అంత వేగింది అది అని మాట్లాడతారు. ఎందుకంటే అదంతా చూసి నా ఈ ఫీల్డ్ వచ్చేసి, నాకు యూట్యూబ్ ఫీల్డ్ వచ్చేసి 9 సంవత్సరాలు కాబట్టి ముందు ఎలా ఉంటారు వెనుక ఎలా ఉంటారు కూడా నాకు తెలుసు. ముందు మనతో ప్రేమగానే మాట్లాడతారు, కానీ వెనకాడ ఎదగగానే ఒత్తేయాలి అని లేవకుండా చూడాలనుకుంటారు. అందుకని చెప్పి మీరే అన్నారు మీ పక్క టీంలు అన్నిటికి బాండింగ్ ఉంది అని చెప్పి, మీకని ఒక టీం అనేది సరిగ్గా లేదు అని చెప్పారు కదా, ఎందుకు? దాని యొక్క రీజన్ ఏమై ఉంటది? రీజన్ ఏమందంటే అందరు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ విలేజ్ టీం కనెక్ట్ చేసుకున్నారు. మన టౌన్ కాబట్టి విలేజ్లో అందరు ఇక్కడ ఉండట్లేదు, కొంతమంది సిటీలు వెళ్తారు, అక్కడ వెళ్తారు. వాడు ఏదో టైంకి వచ్చినప్పుడు ఉండి ఒక 2 వీడియోలు క్లిక్ కాగానే వాళ్ళ అమ్మ డాడీ వచ్చేసి అరే ఇంకా యూట్యూబ్లో ఏం చెప్తారు, ఇజ్జత్ పోతే వాడు అది పోతుంది అన్న వరకు వాళ్ళు అబ్బా అన్న నేను చెయ్యాలని వెళ్ళిపోవడం అట్లా చాలా జరిగాయి. దీనివల్ల బాగా ట్రావెల్ అవుతున్నా. కానీ ఎంత ట్రావెల్ అయినా దాని పట్టింది మాత్రం వదలకుండా ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చేసాం. మళ్ళీ మొన్ననే స్టార్టింగ్ ఒకటి భారీ అక్రమ సంబంధం ఒకటి తీసాను వీడియో. ఆ వీడియో తోటి చాలా చాలా హై వచ్చింది. అవును, రీసెంట్ గా చూసాము. భారీ అక్రమ సంబంధం ఏంటండి? భారీ అక్రమ సంబంధం అంటే మనం ఒక ఆడపిల్లని తప్పుగా చూపెట్టతే ఇందులో. అంటే నేను ఫస్ట్ ఏంటంటే నేను ఎప్పటికీ ఆ వీడియో ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కార్తీక దీపంలో దీపం చూసినప్పుడు కూడా అంతలా కారలేదేమో. నాకు డైలీ ఒక 100 నుంచి 500 మెసేజ్ వస్తాయి. అన్న కార్తీక దీపం 2 కంటే మంచిగా ఉంది అన్న, కార్తీక దీపం లెక్కనే ఉంది అన్న మెసేజ్ వస్తాయి, సేమ్ మెసేజ్ వస్తాయి. అంటే అది ఎట్లా స్టార్ట్ చేశానంటే
ఇప్పుడు భార్య అక్రమ సంబంధం అనుకుంటే మీరు ఆమెను అంటే ఒక అమ్మాయిని తప్పు అనుకుంటారు, కానీ తప్పని కాదు. విలేజ్లో ఒక అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడితే చుట్టుపక్క పండు వాళ్ళు చెప్పడం వల్ల ఆ భార్య ఎంత బాధపడుతుంది, భర్త అర్థం చేసుకోకపోతే ఒక ఆడపిల్ల ఎంత ఆవేదన పడుతుంది, ఒక రియాలిటీ యథార్థ సంఘటనగా తీసా. ఒక డైలాగ్ ఉంటుంది అందులో. డైలాగ్ ఏంటంటే, కట్టుకున్నాడు 3 ముళ్ళేసి పిల్లం ఆంతోడు ఉండి ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా ఓర్చుకుంటాడు, కానీ అదే మొగుడు ఆయన పిల్లం వేరేటోంది బండెక్కి పోతే ఏ మొగుడు ఓర్చుకోలేడే అని అన్న. అది యూట్యూబ్లో ఒక 10-20 మిలియన్ వ్యూవర్షిప్ కొట్టింది. చాలా వ్యూవర్షిప్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్ యాక్టింగ్ దాంట్లో ప్రతి ఒక్కరు ఏడుస్తుంటే నార్మల్గా పెద్ద యాక్టర్స్ కూడా ఒక ఎమోషనల్ సీన్ పండించడానికి వాళ్ళు సాధ్యం అవ్వదు ఒక్కొక్కసారి, 100% వాళ్ళు ఇవ్వలేరు. కానీ మీరు ఏడుస్తుంటే మీరు చేస్తున్న ఆ ఎమోషనల్ జర్నీలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయి వాళ్ళు కూడా ఏడుస్తున్నట్లు ఎమోజీ పెట్టేయడం కామెంట్స్లో. దాని తర్వాత మీకు సజెషన్స్ ఇస్తున్నారు మీ స్టోరీలకి. ఏంటి DNA టెస్ట్ చేయించవచ్చు కదా బ్రో, ఎందుకు అనుమానిస్తావు? రజనీ గారినేమో నీకు ఎప్పుడైనా సరే నిజం తెలుస్తుంది, ఊరుకోమా అని వాదార్చడం. ఇవన్నీ చూస్తుంటే ఎంత కనెక్ట్ అయిపోయారో, మీతో మీ జర్నీలో ఎంతలాగా మింగిల్ అయిపోయారో తెలుస్తుంది. మింగిల్ అంటే ఇప్పుడైంది కాదండి, 9 సంవత్సరాల నుంచి ఈ వీడియో ఒకటే కాదు, జనాలకు నేను ఎక్కువ ఉపయోగపడే వీడియోలు ఇస్తా. తమ్ముని కష్టం వదనే పెత్తనం, సైరా బక్క శివ, అన్నదమ్ములు ఏరు పడితే, ఉమ్మడి కుటుంబంలో లొల్లి, అంటే రియాలిటీగా పల్లెటూళ్ళు ఎలా జరుగుతుంది అలాంటి సీన్లు అనేది చాలా తీస్తాను. ఆ తీయడం వల్ల జనాలకు ఫస్ట్ నుంచి శివ, మనపల్లె శివ అంటే జనాలకు ఉపయోగపడే వీడియోలు ఇస్తాడు, కొంచెం కంటెంట్ మంచిగా ఉంటుంది. అంటే నేను ఏదైనా లాస్ట్కి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మన వీడియోలు చూసి కొంత మారాలని ట్రై చేస్తా. అలా చిన్న జర్నీని కొంచెం ఈడి పట్టుకుని వచ్చాను. అందుకనే నాతో చూసిన వాళ్ళందరూ అరే శివన్న లాస్ట్కి ఏదో అంటే, నిన్న భార్యను గంత కొట్టినా గంత తిట్టినా కూడా నన్ను ఎవరు తిట్టారు అలా నెగిటివ్ తక్కువ, అంటే ఒక 10-15 కామెంట్లు వస్తాయి కాదు, కానీ శివన్న ఎందుకు అంత టార్చర్ పెడుతున్నావు, శివన్న ఎందుకు అంత బాధ పెడుతున్నావు అని చెప్పి అంత కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే అది ప్రతి విలేజ్లో ప్రతి చోట ఎవరికైనా ఒక అమ్మాయి మీద చిన్న డౌట్ వస్తే ఎలా బాధపడతారో అది తీశాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ అలాగా అనుమానిస్తున్నారు అని ఒక థాట్ ఉందా? అంటే అందరం లేదు, అంటే కొంతమంది అందరం లేదు, కానీ మాక్సిమం ఇలాంటి కేటగిరీ ఎక్కువ. అందరం లేదు, ఆమెం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయలేదు. ఏంటంటే అబ్బాయి అనే టైం మిస్అండర్స్టాండ్. ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అలా భర్త దగ్గర నెగిటివ్ చేయడానికి చేసిన ఒక సిచ్యువేషన్ అనేది, అలా భర్త నమ్మితే అమ్మాయి ఎలా బాధపడుతుంది అనే ఒక చిన్న సీన్ తోటి ఇలా జరిగింది. ఎందుకంటే అమ్మాయి తప్పేం లేదు, కానీ చుట్టుపక్కల పంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు, ముందటి వాళ్ళు అందరూ చెప్పుడు మాటలు వింటే ఒక సంసారం ఎలా ఖరాబ్ అయిపోతుందో అని ఆ సిచ్యువేషన్ కోసం అది అలాంటిది ఒక చూపెట్టాను నేను. అంటే ఈ కాన్సెప్ట్ కొంచెం కార్తీక దీపానికి రిలేటెడ్గా ఉంది, దాన్ని ఏమన్నా కాపీ కొట్టి మనం ఏమన్నా? కార్తీక దీపం అనేది వాళ్ళు ఒక పెద్ద సినిమా టెక్ అండి వాళ్ళు. అది మనం ఏంటంటే మనం జనాల న్యాచురాలిటీ ఏంటంటే కనెక్ట్ అయ్యే విధంగా తీసాను తప్ప, కానీ కార్తీక దీపం చూసి అలాంటి సిచ్యువేషన్స్ అయితే మనం అస్సలు లేదండి. కొన్ని కామెంట్స్ అలాగే వస్తున్నాయి, అంటే వస్తున్నాయి. ఏంటంటే దాన్ని చూసి తీస్తున్నారు అన్న, అలా ఉందా అని వస్తున్నారు, కానీ నేనైతే అసలు అలాంటిది కాపీ పెట్టలేదు. నేను ఇప్పటికే కార్తీక దీపం చూడలేదు, నాకు చూడలేదు. అప్పుడప్పుడు ఇన్స్టాల్ వచ్చిన అప్పట్లో క్లిప్పులు చూసాను, డాక్టర్ అమ్మ అంటారు సార్, ఆ క్లిప్పులు చూసాను, కానీ నాకు అలాంటిది ఇప్పుడు చూడలేదు. చిన్నప్పటి నుంచి కూడా ఫ్యాషన్ ఉందా? చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ఉందండి. అంటే యాక్టింగ్ ఏంటంటే నేను అంతకుముందు పొలాల దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు మన ఫోన్లో డైలాగ్ చూసుకుంటారే, అమ్మాయి మంచిగా ఎత్తురు కదా, మనం కూడా చేద్దాం ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న థాట్ ఉండి ఎవరితో చెప్పలేదు, కానీ అనుకోకుండా ఊళ్ళో విలేజ్ వీడియోలు తీయడం, అరే మనం కూడా చేస్తే బెటర్ కదా, మనం కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి థాట్ తోటి. ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారండి, యూట్యూబ్ ఛానల్స్ చాలామంది స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఒక ఫ్రాంక్ వీడియోస్ అవి తీస్తున్నారు, కానీ ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఒక వీడియో తీయాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ అని పిలుచుకోవాలి, స్టోరీ రాసుకోవాలి, డైరెక్షన్ చూసుకోవాలి, చిన్న మినీ మూవీ తీసిన సిచ్యువేషన్ అవుతుంది. అలాంటిది నేను ఇప్పటికీ నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, మనపల్లె శివ, మనపల్లె A to Z. ఒక 400 వీడియోలు తీసాను నేను, 400 వీడియోలు తీసాను. ఓకే, మనపల్లె శివలో ఎంతమంది ఉన్నారు? మనపల్లె A to Z లో ఎంతమంది? మనపల్లె శివలో ఒక ఇప్పుడు 3 lakhs దగ్గర. మనపల్లె శివ A to Z లో అది ఏంటంటే ఒక్కనే కావడం వల్ల వీడియోలు అనేది తీయక దాన్ని పక్కకు పెట్టేశాను. అందులో ఒక 80,000-90,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు అందులో. సూపర్. అంటే ఇప్పుడైతే ఒక్కటే దాని మీద బేసిక్ చేశాను, ఇప్పుడు ఇంకోటి అంటే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఒకదాని మీదే. సో మీ యొక్క స్ట్రగుల్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పైర్డ్గా ఉన్నాయి చాలా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా విలేజ్లో వాళ్ళైనా మా నాన్నకచ్చి చెప్పారు, ఇంకా లుంగి కట్టుకుంటే ఎందుకురా, అంటే పని చేసుకోవచ్చు కదా అని. పిల్లని ఎవరు ఇస్తారు అని, పెళ్ళి కాదు, ఇంకా లుంగి కట్టుకొని ఇంకా మెడ టవల్ వేసుకొని ఒర్రుడేంది అదేందని చెప్పారు. అలాంటి వాళ్ళే ఇప్పుడు మా ఊర్లో యూట్యూబ్ శివ తండ్రి కదా నువ్వు అని ఆ పేరు వచ్చింది. ఇప్పుడు కొత్తపల్లి, మా విలేజ్లో మాది కొత్తపల్లి ఊరు,
మా నాన్న పేరు మల్లేశం. మా నాన్న అగ్రికల్చర్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు. మా అమ్మ పేరు జయలక్ష్మి. మా నాన్నకు మాత్రం నా వల్ల మంచి పేరు వచ్చింది. ఓకే. అమ్మగారు ఏం చేస్తారు? అమ్మ అగ్రికల్చర్ ఉంది మాకు. ఓకే. అగ్రికల్చర్ చేస్తుంది, ఇంటికాడ హౌస్ వైఫ్. ఓ సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అక్కయ్యకి మ్యారీడ్. మా కోడలు ఉంటుంది నాతోటి. మా కోడలు లడ్డు, అన్సిక ఆమె పేరుగా నా ఛానల్లో లడ్డు అని ఉంటుంది. ఇప్పుడు నేను నెగిటివ్ రోల్ చేసింది చూసారా, అందులో నెగిటివ్ రోల్ నాకు మరదగల చేసింది మా అక్క బిడ్డ సంత. మా సంత అక్క బిడ్డనే. చిన్నప్పటి నుంచి ఆమె ఎంత 5th or 6th ఉన్నప్పటి నుంచి దొంగ కోళ్ళ వీడియో ఒకటి తీసాము. అప్పటి నుంచి నాతోది ఎంతో మంది వెళ్ళిపోయారు, కానీ మా అక్క బిడ్డ మాత్రం నా దగ్గరికి వెళ్ళిపోలేదు. ఫ్యామిలీ కదా, మామయ్య అని చాలా సపోర్ట్ చేశారు. ఇందులో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మా అక్క బిడ్డనికి ఆడపిల్లని కల్లా పెట్టింది తిత్తావు అది అన్నారు. అలాంటిది వాళ్ళ స్కూల్లో అలా కాలేజీలో ఇప్పుడు అరే యూట్యూబ్ పాప వచ్చింది, యూట్యూబ్ పిల్ల వచ్చింది అని చెప్పి అందరు మెచ్చుకుంటారు. చాలా సపోర్ట్, యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నారు. బాగా చేస్తుంది. కానీ అందరూ నెగిటివ్ అనేసరికి కొంతమంది నెగిటివ్ రోల్ ని నెగిటివ్ గానే చూస్తారు కదా, విలన్ అనగానే విలన్ గానే చూస్తారు. పాజిటివ్ రోల్ ఇవ్వచ్చు కదా. పాజిటివ్ రోల్ కూడా చేసింది, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ చేసాము. అప్పుడు చాలా అందులో సైలా బక్క శివర్ కూడా నాతోటి నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఫ్రెండ్గా చేసింది. మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ చేసాము. మా ఇద్దరు జోడి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఆమె స్కూల్కి వెళ్ళడం కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను కొంచెం హోల్డ్ పెట్టేశాను. ఇప్పుడు ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో మీరు మ్యారీడా? లేదు, నాట్ మ్యారీడా? అయ్యో, ఎందుకని అలాగా? చేసుకుంటాను, కొంచెం మంచిగా సెటిల్ అయిన తర్వాత హైగా సెటిల్ అయిదామని చేసుకున్నాను. సెటిల్ అవడం అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నారు యూట్యూబ్ లో? ఎన్నేళ్ళకి వచ్చింది ఫస్ట్ పేమెంట్? నాకు చాలా కష్టం పడలేదు, 1 month లో వచ్చేసిందండి. ఛానల్ పెట్టిన ఫస్ట్ వీడియోకి మోనిటైజేషన్ అయిపోయింది. అంటే అప్పటికి వేరే ఛానల్ చేశాను కాబట్టి శివ 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 అని చాలా జనాలకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో పెట్టి సైరా బక్క శివ లేదు, తమ్ముని కష్టం వదిన పెత్తనం ఒక వీడియో ఫస్ట్ ఉంటుంది. అదేంటంటే ఇద్దరు అన్నదమ్ములు తమ్మునికి అన్నని కష్టపడి నేను చదివిద్దా, తమ్ముడు గవర్నమెంట్ జాబ్ ఉండదు, నేను వ్యవసాయం చేసుకుంటా. అన్న గవర్నమెంట్ జాబ్ ఉంటే అన్న పెళ్ళి అయినాక వదినే ఏరు పడదామంటది, దాంతో మనకి ఎందుకంటది. అప్పుడు కాన్సెప్ట్ మీద బాగా కనెక్ట్ అయ్యి వచ్చేసినాయి. 1 month లో మానిటైజేషన్ అయ్యేసరికి అందరి యొక్క కాన్సన్ట్రేషన్ మీ మీద ఉండి మిమ్మల్ని తొక్కాలని ట్రై చేయడం వల్ల ఇన్ని స్ట్రగుల్స్. ట్రై చేయడం అంటే అందరు చేయడం కాదండి, ఒక టీం అనేది బాండి కాక మన తల క్లిక్ గా వెళ్ళిపోవడం వల్ల కొంచెం స్ట్రగుల్స్ బాగా అయిపోయినా. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేయాలంటే కూడా మీకు ఎంతమంది కెమెరా మ్యాన్ అయినా మీరైనా బ్యాక్గ్రౌండ్ ఎంత కావాలి ఉండాలి, కానీ నాకు అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల బాగా ట్రగుల్ అయ్యి ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు సో మీరు కెరీర్ లో బాగా స్ట్రగుల్ అయ్యారు, చాలా అంటే చాలాగా. మీరు అంతగా బక్కగా ఉండడానికి కారణం ఆ స్ట్రగుల్స్ కూడా ఒక కారణమేమో. నేను ఈ బక్కగా ఉండడం నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా. ఎందుకంటే నిజంగా అండి, సైరా బక్క శివ అని కర్మల్లో ఎవరు అడిగినా సైరా బక్క శివ అంటారు. శివ అంటే ఎవరు గుర్తుపడతారు? ఇప్పుడు కర్మల్లో పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళందరికీ తెలుసు, శివ అంటే ఎవరు గుర్తుపడతారు? సైరా బక్క శివ అంటేనే గుర్తుపడతారు. నాకు అది గుడే కదా, దేవుడు ఇచ్చిన వరమే కదా. వరమే. ఎంత తిన్నా సరే అవరు కదా. అసలే అలా ఎలా అండి, దేవుడు అంత పార్షియాలిటీ ఎందుకు చూపిస్తాడు అంటారు? అదిగా ఇంట్లో మా అక్కయ్య నేను సేమ్ ఇలా ఉంటాం, మా చెల్లెను మా తమ్ముడు కొంచెం లా ఉంటారు. ఎంతమంది మీరు? నలుగురు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బావ దుబాయ్ లో ఉంటాడు, శ్రీనివాస్. అక్క హౌస్ వైఫ్, తర్వాత నేను. గల్ఫ్ కు పంపించారు మీ బావగారు? బావని చూసాను. బావ తర్వాత చెల్లె. బావ ఇక్కడే లోకల్ చేస్తాడు. చెల్లికి కూడా చెల్లెకు పాప బాబు, అక్క పాప బాబు. తమ్ముడు ఇప్పుడు యుఎస్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు, నా బీటెక్ అయిపోయింది, యుఎస్ వెళ్తాడు. తమ్ముడు ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో పెట్టి నేను ఇలా చేస్తాను అంటే ఓకే, ఏ ఫ్యాషన్ ఉన్నా దానికి ఒప్పుకుంటా నేను, కానీ వానికి ఇది ఇంట్రెస్ట్ లేదు, వానికి యూఎస్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది, దాని గురించి ముందు పంపిస్తున్నా. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిన ఒక కొడుకు జాబ్ చేయకుండా యూట్యూబ్ అని చెప్పి తిరుగుతూ, యాక్షన్ అని తిరుగుతూ, యాక్టింగ్ అని తిరుగుతూ అలా ఉంటే ఫ్యామిలీ అనేది కొంచెం బాధపడుతూ ఉంటారు. మన మీద కొంతమంది ప్రెజర్ తెస్తారు, కొంతమంది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ రీసెంట్ ఒక 2 years 3 years నుంచి యూట్యూబ్ అంటే అందరికి తెలిసిపోయింది చాలా. కొన్న 8 years 9 years అప్పుడు ఇంత లేదు యూట్యూబ్. అసలు అది మోనిటైజేషన్ అవుతుందా, యూట్యూబ్ ద్వారా రెవెన్యూ వస్తుందా అనేది చాలా తక్కువ. కానీ అప్పుడే మా డాడీ అరే నీకు ఇష్టం ఉన్నది చేయరని చెప్పి మా నాన్న నాకు బాగా సపోర్ట్ చేస్తాడు, చాలా సపోర్ట్ చేస్తాడు. మా మమ్మీ కూడా సపోర్ట్ చేస్తుంది. నాకు ఏమైనా రోల్ ఉంది కంపల్సరీ మమ్మీ రోల్ అని, లేకుంటే చిన్న రోల్ ఉందంటే మా అమ్మ యాక్టింగ్ చేస్తుంది, చేసింది కూడా 2-3 వీడియోలు. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఒక బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నా, చాలా పెద్దది. ఇద్దరు అన్నదమ్ములు ఏర్పడతా అని చెప్పి తీస్తున్నా భారీ. అందులో సొంత మా అమ్మ నాన్ననే ఫాదర్గా, మా అమ్మ డాడీని పెడతా, మా అక్కయ్యను ఆడబిడ్డ లెక్క పెడతా.
చాలా బాగుంటుంది, అది చాలా కనెక్ట్ అయిపోతుంది అనుకుంటా. అవునా? సో మేము వెయిటింగ్ చాలా మీ ఫ్యామిలీ మొత్తాన్ని. ఆ. అంటే మీకు అంటున్నారు కదా, నాకంటూ ఒక టీం లేదు, చాలా మంది కొంచెం ఫేమ్ రాగానే వెళ్ళిపోయారు అని చెప్పి. మీకు ఇంత పెద్ద ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అలా వెళ్ళిపోయారు. అంటే ఒకటి పోతే ఇంకొకటి వస్తది కదా. అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మినిమం ఒక 1 డే ఒక 8 నుంచి 10 మెంబర్స్ 50 మెంబర్స్ పడతారు. పడితే నాకు మా అమ్మ ఇంటికాడ అన్నం వండుకొని ఊర్లో తట్టలు అన్నం పెట్టుకొని నేను 7:30 శివ 7:30 అని చెప్పి పట్టుకొని ఎత్తుకొని వచ్చి మేము షూటింగ్ కాడ వచ్చి పెట్టి వెళ్ళిపోతుంది మా అమ్మ. నాకు అంత సపోర్ట్ ఇస్తుంది మా అమ్మ చాలా. ఇక మా కోడలైతే ఇప్పుడు మాకు లొకేషన్లో వేరే లొకేషన్కి వెళ్ళాలి, ఎక్కువ అక్కడ అడగాలి విలేజ్లో అంటే చక్కగా బండి వేసుకొని పోయి మా అన్న ఈ లొకేషన్ కావాలని చెప్పి వెనుకొని సెడి చేస్తుంది. ఇక మా లొకేషన్స్ అన్ని బాగా చూసుకుంటారు బయట వాళ్ళు, మా ఫ్యామిలీ బాగా చూసుకుంటారు. కానీ ఇప్పుడు రీసెంట్లీ ఒక పెద్ద ప్రాజెక్టులన్నీ వచ్చేసి ఇప్పుడు ధూమ్ధామ్ ఛానల్ రాజు అందల్లా ఒక వీడియో చేశాను. మా పాత అప్ప నుంచి ఎంత ఎదిగినా రాజు అన్నట్టయినా ధూమ్ధామ్ ఛానల్ రాజు శివన్న నాకు మంచిగా చూసుకుంటాడు. అప్పుడు బాండింగ్ స్టార్ట్ అయినా మేము అప్పుడు 8 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఆయన దగ్గర చిన్ననే వచ్చిన ఛానల్, కానీ నేను ఆయన వరకు శివన్న అని చెప్పి మంచిగా విలువిస్తాడు. ఇప్పుడు అతనికి ఒక 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొన్న రీసెంట్లీ మై ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పి క్రియేటింగ్ శ్రీదల్లో కూడా మొన్ననే స్టార్ట్ చేశాను. అది మొన్న ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది, అందులో కూడా నాకు మంచి రోల్ వచ్చింది. మీరు యాక్టింగ్ పర్పస్ గానీ ఇలాంటివి క్రియేట్ చేశారు కాబట్టి యాక్టింగ్ స్కోప్ ఏ ఛానల్లో ఉన్నా అక్కడికి వెళ్తున్నారు. 100% వెళ్తున్నా. అరే నీ ఛానల్ నా ఛానల్ అది ఇది అని ఏమి చూడట్లేదు, అస్సలు చూడట్లేదు నేను. ఎందుకంటే ఇందులో ఉండాలి, నా ఫాలోవర్స్ కనబడాలి, నాకు నేనే ఫేమ్ తెచ్చుకోవాలని కాదు. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఏ ఛానల్ వాళ్ళు పిలిచినా ఆ ఛానల్కి వెళ్ళిపోతా. ధూమ్ధామ్ ఛానల్ రాజు ఫోన్ చేసి అన్న ఒకటి పోలీస్ గెటప్ ఉన్నది నువ్వు రావాలి అన్న అనగానే అతను నాకు ఆ యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వడే నాకు గొప్ప అనుకుంటాను నేను. అలానే క్రియేటింగ్ శ్రీ కూడా తను చాలా ట్రబుల్ అయ్యారు. తను కూడా చాలా మంది టీం మెంబర్స్ పోయారు అతనికి, క్రియేటింగ్ శ్రీ అని. అన్నయ్య చాలా మంచివాడు, నాకు మంచి ఛాన్స్ ఇచ్చిండు. మౌనిక వదినే చాలా మంచి రిసీవ్ చేసుకుంటుంది. మినిమం భారీ బడ్జెట్ తోటి తీసాము ఆ వీడియో. ఇప్పుడు 3 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఒక్కొక్క టేకు చేస్తే 60 నుంచి 70 టేకులు తీసుకుంటాడు అతను. ఎట్లా అంటే అంత సినిమాటెక్ చూస్తాడు. మీరు క్రెడిటింగ్స్ అని కొట్టి చూడండి, తెలుసా? అయితే అతను ఒక్కొక్క టేక్ అనేది 70 నుంచి 80 టేకులు తీసుకుంటాడు. ఎందుకంటే అతను నచ్చే విధంగా తీసుకుంటాడు. అతను వేరే వాళ్ళను అసలు ఒక విలేజ్లో గింత ఉన్నోని ఎక్కువ హైలో పెడితే మా మమ్మల్ని ఒక చావ కొడతాడు, గిన్నె టేకులు తీసుకుంటాడు అని చెప్పి అందరు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అదే నేను ఒక యూట్యూబ్ నాలెడ్జ్ ఏం చెప్తున్నా అంటే, అతను మనకు 100 టేకులు తీసుకుంటుంటే మననే మంచిగా చూపెట్టడానికి ట్రై చేస్తున్నాడు కదా. అట్లా ఎందుకు అనుకోరు నాకు అర్థం కాదు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్షన్ అంటారు కదా. సో రాయిలా ఉన్న వాళ్ళని చెంత చెక్కితే అంతలాగా శిల్పంగా అందంగా కనబడతారు. కానీ వాళ్ళు అట్లా అనుకోవట్లేదు. 100 టేకులు తీసుకుంటే చెట్టు నన్ను అంత జావ కొడుతుండు, ఇంత జావ కొడుతుండు అనుకుంటారు. అంటే మా స్లాంగ్ కొంచెం ఇట్లా ఉంటుంది, కర్నూలు స్లాంగ్ ఇట్లా ఉంటుంది. కానీ మేము అట్లా కాదు, మాకు ఇంకా మమ్మల్ని ఇంకా మంచిగా దిద్దన్నా మంచిగా చెక్ అన్నా అని చెప్పి అంత సపోర్ట్ ఇస్తాం. నాకు కూడా అంత సపోర్ట్ ఇచ్చాడు. చాలా బాగా చూసుకుంటారు. మంచి బాండింగ్ ఉంది పక్కన యూట్యూబర్స్ తో మీకు. మీరు ఏ వీడియో పెట్టినా సరే కింద ట్యాగ్ కూడా చేస్తుంటారు మీ యొక్క యూట్యూబ్ ఫ్యామిలీ అందరినీ. వాళ్ళందరూ మమ్మల్ని ఎందుకు ట్యాగ్ చేస్తున్నాం అని అంటారా? అన్నారండి. ఎందుకంటే అంతా మేము చాలా ఏళ్ళ నుంచి అందరూ బాండింగ్ ఉన్నాం కాబట్టి మా టీం అనుకుంటూ అందరూ ఓకే చేసేసుకుంటారు. మిగిలిన ఛానల్స్ అలా ట్యాగ్ చేయరు కదా. అంటే కొంతమంది చేయాలంటే అందరికి నచ్చదు కదా. ఇప్పుడు మేమంటారు శివ ఛానల్ అయినా రాజ్ ఛానల్ వేరే ఛానల్ అంటే మన వాళ్ళు అరే నాకు వ్యూవర్షిప్ వచ్చినా అన్నకు వ్యూవర్షిప్ వచ్చినట్టే అని అనుకుంటారు అందరూ. కానీ వేరే వాళ్ళు ట్యాగ్ చేయరు కదా. ఎందుకంటే ఎవరో తెలియని వాళ్ళు ట్యాగ్ చేస్తే వ్యూవర్షిప్ పోదా మళ్ళీ ఏమైపోతుందో అని ఆలోచిస్తారు కదా. అందరు చేయరు. అంటే తెలిసిన వాళ్ళు ఇప్పుడు రాజు చెప్పాడు, మీరు వచ్చారు, అరే నాకు ఒక రాజు చెప్పాడు, తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పి మనకి ఎవరో తెలియకుండా మనం వచ్చేసాం. అలానే వాళ్ళు కూడా శివన్న అని చెప్పినట్టు చూసుకుంటారు అన్నమాట. సూపర్. ఫస్ట్ పేమెంట్ మీకు 1 month లోనే వచ్చేసింది కదా? 1 month వచ్చింది. ఎంత వచ్చింది? నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 60,000 వచ్చేసింది. సూపర్ 1 month లో 60K వచ్చింది. దాని తర్వాత ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉందా? కంటిన్యూ అవుతుందండి. ఇక యూట్యూబ్ అంటే అనుకుంటున్నారు చిన్న ఒకరి కింద పని చేసి 20,000 అది అయిపో కదా. నా యూట్యూబ్ పేమెంట్ ఒక్కొక్కరు చెప్తే షాక్ అవుతారు. అన్ని డాలర్లు కూడా కొట్టాను నేను, చాలా డాలర్లు కొట్టాను. $2,000, $3,000. నేను అప్పుడు అంటే నా టీం ఉన్నప్పుడు, నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు ఇవాళ వీడియో కొడితే తెల్లారి వరకు 6 lakhs 7 lakhs 1 weekలో 2 million వ్యూవర్షిప్ కొట్టేది ప్రతి వీడియో ఉన్నది. ఇప్పుడు నా సైరాబక్క శివ 6 million ఉన్నది, ఒకటి 5 million ఉన్నది, 3 million ఉన్నది. మధ్యలో టీం లేకపోవడం వల్ల నేను ఛానల్ అనేది స్టక్ చేసేసా. లేకపోతే ఇలా ఛానల్ మనపల్లి శివ ఛానల్ వచ్చేసి ఇప్పటికి ఒక 1 million సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. కానీ కొంచెం సిచ్యువేషన్స్ లేక ఎంత బాధపడి ఎవరు లేకపోయినా కూడా నేను అనేది దాన్ని తట్టుకొని ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్నా. కానీ వేరే వాళ్ళు అయితే ఏదో ఒక పని చేసుకొని ఉంటారు ఇప్పటికి. మీకు అనిపించలేదా ఇలా వెళ్ళిపోతున్నప్పుడు యూట్యూబ్ లో కొంచెం ఈ స్ట్రగుల్స్ నేను
భరించలేకపోతున్నాను, ఆపేద్దాం ఇక్కడికి అని ఎప్పుడైనా అనిపించిందా? అసలు అనిపించలేదు. నాకు ఇంకా కసి పెరిగింది. ఓహో! కంపల్సరీ మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని కసి పెరిగింది 100%. చాలా చాలా. ఫస్ట్ పేమెంట్ అలా వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత మీ పేమెంట్స్ అన్నీ కూడా మంచిగానే వచ్చినాయి. మీరు స్టక్ అయిపోయారు కదా ఒక టైంలో. టీమ్ అన్నీ అలా ఇలా వెళ్ళిపోవడం, అలా స్ట్రక్ అయిపోవడం వల్ల మీరు కొలాప్స్ అయిపోయారు. కొలాప్స్ అయిపోయిన మూమెంట్‌లో మీరు మళ్ళీ గెయిన్ చేయడానికి మీరు వాడిన ట్రిక్ ఏంటి? నేను వాడిన ట్రిక్ ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఒక టీమ్ ఉంటే ఆ టీంలో కంటెంట్ మంచిగా ఉంటేనే వ్యూవర్షిప్ వస్తుంది. తర్వాత ఏంటంటే టీం లేకపోవడం వల్ల నేను వేరే వాళ్ళ పక్క పండి చిన్న పిల్లలు 4 పట్టుకొని వచ్చి కంటెంట్ తీస్తే వ్యూవర్షిప్ అనేది తగ్గిపోయింది. నేను తెల్లారి వరకు 6 లక్షలు చూసిన వ్యూవర్షిప్ తెల్లారి వరకు 3,000 మంది చూసిన. ఎందుకు అంటే నేను దాన్ని అర్థం చేసుకున్నా. ఏం అర్థం చేసుకున్నా అంటే స్టోరీలో దమ్ముంటే మన పక్క పండి చిన్న వాళ్ళతో పెడితే వ్యూవర్షిప్ అనేది పోదు. స్టోరీలో దమ్ముతో పాటు మనం చూపెట్టే ఇప్పుడు ఒక అత్త అనే టైం అయినా వాళ్ళనైనా చూపెట్టే విధంగా చూపెట్టాలి. కానీ మనం కంటెంట్లో ఇక వ్యూవర్షిప్ పోయిన తర్వాత మనం ఎవరిని పడితే వాళ్ళు పట్టుకొని చేద్దంతి అని డల్ చేసేసుకున్నాను నేను. ఎందుకంటే ఎవరు రాలేదు, పక్క పండు వాళ్ళని పెట్టేసుకొని అంతా మొత్తం డిస్కషన్లోకి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళతో చేద్దామని అనుకున్నా. బాగా డల్ అయిపోయిన తర్వాత ఒక 6 months వరకు తీశాను, పోలే. ఒక 1 million కొట్టడానికి, ఒక 1 lakh కొట్టడానికి మళ్ళీ చాలా ట్రగుల్ పడ్డా. అలా పడి అసలు ఇది ఏమైంది అని చెప్పి మళ్ళీ కంటెంట్ మీద దమ్ము చూపెట్టాలి, కంటెంట్ మంచిగా చూపెట్టాలని చెప్పి మంచి ఒక 4 months మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు పెట్టలేదు. మంచి కంటెంట్ రాసుకున్నాను. ఇక అప్పుడు అన్నదమ్ముల గురించి అయినా, అత్త కొడల నొల్లి అని, శ్రావణంలో అట్టి చేపల కూర అని, అంటే ఇప్పుడు ఆషాఢం వస్తుంది. ఆషాఢం వస్తుందంటే బోనం అంటే ఇక బోనం వీడియో తీయాలనుకుంటే ఇప్పుడు అందరు ఎలా అంటే మనం దేవుని దగ్గరకు లాగవాలి. కానీ బోనంలో ఆడబిడ్డ ఇంటికి వచ్చి అన్నను వరకట్నం పైసలు అడిగితే మరి మంచిగా ఒక బోనం చేసుకొని ఒక కూకొని అందరు తినే టైంలకు అన్న నన్ను బాగా కొడుతుండు, ఎట్లా ఏం చేయాలన్న చేయడం. కానీ అప్పుడు అన్నం తినేట పడేసి చెల్లె అని చెప్పి చెల్లెకు ఓదారుస్తుంటే ఆ సెంటిమెంట్ అనేది చూపెట్టి జనాలకు రియాలిటీగా చూపెట్టిన తర్వాత మళ్ళీ నేను మెల్లమెల్లగా గానైనా. కానీ ఇప్పుడు రజిత ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నా భార్యగా నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది ఆమె. ఎందుకంటే ఇప్పుడు నేను మీ స్టోరీ అనేది చేసుకోగా మరి శివ ఇట్లా చేద్దాం కొంచెం ఇది చేంజ్ చేసుకో అని చెప్పి ఆమె కూడా డైరెక్షన్కి నాకు బాగా సపోర్ట్ ఇస్తారు. రియల్గా ప్రేక్షకులు చెప్తున్నాను, మనపల్లి శివ భార్య అక్రమ సంబంధం ఇంత హిట్ కావడానికి రజని కూడా ఒక అందుకు చాలా నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది ఇంత సూపర్గా అవుతుంది. రజని మాత్రం నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. నేనైతే రజనికి నా ప్రేక్షకుల ద్వారా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా కృతజ్ఞత అని కూడా చెప్తున్నాను రజనికి. ఈరోజు యాక్చువల్లీ ఇంటర్వ్యూలో రజని ఉండేది కానీ కొన్ని సిచ్యువేషన్ల వల్ల వాళ్ళ ఇక్కడ లేదు. నాకు చాలా రజని అయితే నా ఛానల్కి అయితే మంచి సపోర్ట్ చేస్తుంది. సూపర్. ఇప్పుడు ఉన్న వాళ్ళు పక్కపంట ఉన్న ఛానల్ కూడా శివకి ఎందుకు బాగా అవుతున్నావు, మాకు చెయ్యి, ఆయనకి ఎందుకు అవుతున్నావు అని కూడా ఆమెకు చాలా మంది వెనుక చెప్తున్నారు రజనికి. అప్పుడు ఆవిడ ఏం చెప్తుంది? ఆమె 100% శివకి నేను సపోర్ట్ ఇస్తాను, మీరేందని చెప్పేది అని కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటారంటే పెద్ద ఛానల్స్ వాళ్ళు మంచిగా కలిసి ఉంటారు. చిన్న ఛానల్స్ అంటే ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఛానల్ కొంచెం గేర్ కాగానే అమ్మ ఇటు ఎదిగిపోతుండే ఒత్తాలి అని మన అనే దమ్ము లేక ఆర్టిస్ట్లకు ఫోన్ చేసి ఇటు పోకు అంటారు వాళ్ళు. ఛానల్ నేమ్ చెప్పాను నేను, కానీ అది సిచ్యువేషన్ అలా ఉన్నాయి ఇప్పుడు చాలా. ఆ ఛానల్ ఇంకా లేవదులేండి, మన గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ పక్కన వాళ్ళు దిగిపోవాలని ఎప్పుడు కూడా చూసుకోకూడదు. సో మీరు మంచిగా పేమెంట్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఆ పేమెంట్స్తోనేనా ఎంత పెద్ద ఫామ్ హౌస్ అనేది కట్టేస్తున్నారు? అయితే ఈ ఫామ్ హౌస్ వచ్చేసి మా అన్నయ్యది, శ్రీకాంత్ అన్న అని, నాకు అన్నయ్య అవుతాడు. అన్నయ్య ఫామ్ హౌస్ ఇది, అందుకని అన్నయ్య ఫామ్ హౌస్ వచ్చేసాను. ఆర్యా ఫార్మ్స్ మా అన్నయ్య శ్రీకాంత్ అన్నయ్యది. ఓకే, ఇది మంచిగా లుకింగ్ అంతా కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పీస్ఫుల్ ఉంటుంది ఆర్యా ఫార్మ్స్ అని. మా అన్నయ్య నాకు యూట్యూబ్కి ఏదైనా అరే నీదే పోరా తీసేసుకోపోరా అంటాడు. ఆర్యా ఫార్మ్స్ చాలా బాగుంటుంది. మన ఫాలోవర్స్ కూడా చెప్పండి, ఆర్యా ఫార్మ్స్ అనేది కొత్తపల్లి ఎక్కడ ఉన్నదో మీరు కూడా చెప్పండి. కొత్తపల్లి ఎంట్రన్స్ కాగా రాణిపురం రూట్లో ఇది ఉంటుంది. చాలా మీ తరపున, మీ ఛానల్ తరపున వచ్చే వాళ్ళకు 20 నుంచి 40% డిస్కౌంట్ ఇచ్చేస్తా పోండి, మీ ఒక్కరు ఇద్దరు వచ్చినా కూడా. సూపర్. చూసారు కదా, మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరున్నా ఈ వీడియోని ఎవరు చూస్తున్నా సరే వాళ్ళందరూ ఆర్యా ఫార్మ్స్ లో మనకి మంచి డిస్కౌంట్ ఉంది, వాడుకోండి చెప్తాను. సో మంచి పేమెంట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, ఇదైతే మనం కట్టలేదులేండి. సో మీరు ఆ పేమెంట్స్ తో ఏం చేశారు? పేమెంట్స్ తో ఆల్రెడీ నాకు ఒక ఆఫీస్ ఉంది, అంటే నాకు ఆఫీస్ ఉంది. నేనంటే మన కెమెరాలు, మైక్స్, మంచి డ్రోన్ అవన్నీ ఇప్పుడు తీసుకుంటున్నాను. కొన్ని తీసుకున్నాను ఆల్రెడీ. ఒక చిన్న మనకే టీం అనేది ఉండి ఏదైనా లేకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఫస్ట్ అన్నీ తీసుకుంటున్నాను. అవి తీసుకున్న తర్వాత ఒకటి ఇల్లు కట్టి మా మమ్మీ డాడీకి వెళ్ళిన డ్రీము యాక్చువల్లీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నా.
కంగ్రాట్స్. ఫస్ట్ చెప్పేది మీకే నేను. అవునా? ఓ, మనందరికి చెప్తున్నారనమాట. ఆ. మాకు గృహప్రవేశానికి 100% ఉంటుంది. అసలు నార్మల్గా మేము కొంతమందిని యూట్యూబర్స్ని కాల్ చేస్తాం, ఉమ్, ఇంటర్వ్యూ రావాలి అని చెప్పి. కొంతమంది సెలబ్రిటీస్కి కాల్స్ చేస్తాం. ఉమ్, సెలబ్రిటీస్ డౌన్ టు ఎర్త్ ఉంటారు. అవును. యూట్యూబర్స్ కొంతమంది ఉంటారు, ఉమ్, ఫ్యూ మెంబర్స్, ఉమ్. వాళ్ళు ఆకాశంలో ఉన్నట్లుగా అవును, అదే. కొంచెం ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ పెరిగిపోద్ది. యాటిట్యూడ్ అనేది ఉందండి, కానీ నా ముందర ఆ యాటిట్యూడ్ చూపెట్టిన వాళ్ళందరూ ఇలా గ్రౌండ్ లెవెల్ ఉండి నాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వని మెసేజ్ చేస్తున్నారు. ఆ, అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు సారా, ఉమ్, నేను అలానే ఉన్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాను. ఇంతంత ఎదగగానే మొత్తం చేసే వాళ్ళందరూ మళ్ళీ డౌన్ అయిపోయారు. ఉమ్. దేవుడు అనేవారు ఉంటారు కదండి ఎప్పటికైనా. అవును, కర్మ విల్ రిటర్న్. కష్టానికి ఎప్పటికీ ఫలితం అనేది ఉంటుంది. రియల్గా చెబుతున్నాను, నేను ఎప్పుడు ఎమోషనల్ గాను. యూట్యూబ్ అనేది పెట్టి మెయింటైన్ చేసడం అనేది ఒక ఆషామాషం వచ్చాడు కాదండి. ఎందుకంటే ఇందులో చాలా చాలా ఒడిదొడుకులు ఉంటాయి. చాలా చాలా ఒడిదొడుకులు ఉంటాయి. ఒక అబ్బాయినే ఒక లుంగి కట్టుకొని ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వ్యవసాయం దగ్గర పనిచేస్తున్నారంటే గాడేంది అంటారు. అలాంటిది ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు వచ్చి యూట్యూబ్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా చాలా ట్రగుల్ అవుతారు, కానీ ఎవరితో చెప్పుకోరు. గట్స్ చాలా చాలా గట్స్ ఉండాలి. వాళ్ళు కూడా ట్రగుల్ అవుతారు, కానీ చెప్పుకోరు. కానీ నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఒక అబ్బాయి నేనే ఇంత ట్రగుల్ అయ్యే ఒక లుంగి అంటే మళ్ళీ చుట్టుపక్కల ఉంటూ వాళ్ళకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే అత్తమ్మ వేరే వాళ్ళు ఉంటారు కదా, చుట్టుపక్కల తాతయ్య వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, అరే జాబ్ చేసుకుంటేంది, అది చేస్తేంది ఇది చేస్తే అన్నారు. అదే ఇప్పుడు నా యూట్యూబ్ ఒక మంత్ రెవెన్యూ చెప్తే వాళ్ళు తట్టుకోలేరు, ఎవరు తట్టుకోలేరు. చెప్పకండి, తట్టుకోలేరు కదా. తట్టుకోలేరండి రియల్గా. అదా అలా ఉంటుంది. సర్లే, నేను తట్టుకుంటాను, చెప్పండి. ఉంటుందండి, $3,000-4,000 ఈజీగా ఉంటాయి. అవునా? లెక్క పెట్టుకోండి, అకౌంట్ చేయండి గూగుల్లోకి వెళ్ళి అది ఎంత ఉంటుందో అని. సూపర్, మీరు ఇంత పాజిటివ్ మైండ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా మీ గురించి చాలా పాజిటివ్గానే విన్నాను. పడిపోయినా కానీ మీరు ఆ ఒక్క పేరుని పడగొట్టుకోలేదు. అయితే నేను ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్క ఛానల్స్ తోటి మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటా, వాళ్ళ దగ్గర మంచిగా ఉంటా నేను. అందుకని వాళ్ళు ఎంత ఎదిగినా కూడా శివన్న నాకు అంత విలువిస్తారు, నా అంత మంచిగా చూసుకుంటారు. కరీంనగర్లో ఉన్న ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు ఏ ఛానల్స్ అయినా అడగండి, మనపల్లె శివ, సైరాబక్క శివ అనండి, నాకు చిన్న రిమార్క్ కూడా ఉండదు. కొన్ని ఛానల్స్ ఏంటంటే నేను ఎదిగితే చూడలేరు కాబట్టి పెద్ద పెద్ద ఛానల్స్కి నా గురించి బ్యాడ్గా చెప్పారు. వాళ్ళు బ్యాడ్ చెప్పడం వల్ల పెద్ద ఛానల్స్ వాళ్ళు నాకు ఇంకా ఎక్కువ విలువ ఇచ్చారు. శివ నువ్వు తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు ఒకడు నీకు బ్యాడ్ చెప్తున్నంటే నువ్వు ఇంకా ఎదగాలని చెప్పి నన్ను మంచిగా చూసుకున్నారు. ఎదిగిన వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ కష్టం అంటే, ఆ ఒక్క జర్నీ ఎంత టఫ్గా ఉంటుందో అని. సో మీ జర్నీ అంత టఫ్గా ఉంది కాబట్టి మీ గ్రోత్ అంత పైకి వెళ్తుంది. సో మరి కెరియర్ కొంచెం పక్కన పెడదాం, పర్సనల్కి వద్దాం. సో ఎంతమంది అండి మనకి? మేము 4 అండి. కాదండి, లవర్స్. లవర్స్ అనే జోలికి పోమండి ఇందులో. ఎందుకని? కాలేజ్ లో కానీ స్కూల్లో లేదు, ఇలాంటివి ఏం లేవు. ఫ్రెండ్షిప్ ఉంది, చాలా ఫ్రెండ్షిప్ ఉందా? చాలా మంది ఫ్రెండ్స్ నాకు 10th ఫ్రెండ్స్ నుంచి 7th 10th ఇంటర్ డిగ్రీ వరకు మేము అందరం బాండింగ్ ఉంటాం. చాలా ఫ్రెండ్స్ ఉంటాం, చాలా ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటాం. లవ్ వరకు ఎందుకు వెళ్ళలేదంటారు? వెళ్ళలేదండి. అప్పుడు ఏంటంటే మనం గ్రోత్ ఏదో ఒక హై రేంజ్లో ఉండాలి, మనం హై రేంజ్లో ఉండాలి, అదే థాట్ ఉండడం వల్ల మళ్ళీ లవ్కి వెళ్ళాం అనుకో మళ్ళీ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, అమ్మాయిలతో తిరగడం, మన సిచ్యువేషన్స్ ఉండాలని చెప్పి అసలు ఆ సిచ్యువేషన్కి వెళ్ళలేదు, లవ్ అనేది ముందడుకోలేదు మనం. సూపర్. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా చెప్తున్నానండి, కామెడీ. నేను ఇదే అంటే అనుకున్నది కామెడీ కాదు, రియల్ అని చెప్తా అనుకున్నా. రియలేనా? అవునా? అర్రే, బక్క శివ గారు అని అంత పాపులర్ అయ్యారు, షైరా అని ఎంత చేశారు, పెద్ద పెద్ద యూట్యూబర్గా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ తో కాంటాక్ట్ ఉన్నాయి, మంచి యూట్యూబర్ గా సెటిల్ అయ్యారు. ప్రపోజల్స్ ఏం రాలేదా? ఏం రాలేదండి. మ్యారేజ్ ప్రపోజల్ అంటే యూట్యూబ్ అంటే ఎలా, ఇప్పుడు నేను అందరికి కనెక్ట్ అయితే చెప్తానండి, రియల్గా చెప్తున్నాను. ఒక యూట్యూబ్ అనేది షార్ట్ ఫిలిం తీస్తే బయట జనాలు ఎలా అనుకుంటున్నారంటే, అరే ఇటు యూట్యూబర్ అట, ఇటు మంచోడు కాదు, వీనికి పిల్లని తిట్లా అని ఆలోచిస్తున్నారు. కానీ అలా ఉండదండి యూట్యూబ్ అంటే. నేను రియల్గా చాలామంది చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక యూట్యూబ్ అనేది మనం ఎంతో స్ట్రగుల్ పడి వీడియోలు తీస్తుంటే వానికి పిల్లని ఇవ్వద్దు అంటే, నాకు జరిగిందని కాదు, బయట వాళ్ళకి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ యూట్యూబ్ వీడియోలు తీస్తారంట, మనకి పిల్లని ఎట్లా మంచి చూసుకుంటాడా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఒక అమ్మో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు అని బాగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ అది మాత్రం చాలా చాలా తప్పండి. ఒక వీడియో తీస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా సంపాదించాడు, యూట్యూబ్లో అంత రెవెన్యూ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అంత రెవెన్యూ కూడా ఉంటుంది. కానీ బయట జనాలలో బాగా నెగిటివిటీ వెళ్ళిపోతుంది. యూట్యూబ్లో చాలా నెగిటివ్ అయిపోతుందండి. చాలా మందికి చెప్తున్నాను, ఇదైతే ఎవరైతే నమ్మకండి యూట్యూబ్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే,
నేను చెప్పడం వల్ల ఒక 10 మంది మారినా నాకు సంతోషం అండి. నేను ఎప్పటికైనా లక్షల మంది మారాలని చూడను. నేను చేసే వీడియోలో నేను చేసే దానిలో ఒక 10 మంది మారినా కూడా నాకు చాలా సంతోషం. అరే అలా ఉండదట అని వాళ్ళు అనుకుంటే చాలు కదండి. అవునవును. సో చూడండి, మన శివ గారు ఎటువంటి యూట్యూబర్ అని చెప్పి సంబంధాలు రావట్లేదంట. అలా రావట్లేదని కాదు. ఫస్ట్ నుంచి ఎంత స్ట్రగుల్ అయినా సరే ఇప్పుడు ఒక ప్లేస్లోకి వచ్చారు, ఒక స్టేజ్లోకి వచ్చారు. నెక్స్ట్ మంత్ దేవుడి దయ వల్ల మంచి హౌస్ అనేది కట్టబోతున్నారు. మంచి ఆఫీస్ కూడా ఉంది. మీరు ఒక యూట్యూబర్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. సో మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏంటి అంటే నాకు యాక్చువల్లీ బిగ్ మూవీలో కనబడాలని కంపల్సరీ ఉంటుంది. కానీ బిగ్ మూవీలోకి వెళ్తే మళ్ళీ నా గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే బిగ్ మూవీకి వెళ్ళామనుకో, వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక 15 days 20 days షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మన వీడియోలు పడిపోతాయి కదా. అట్లా కాకుండా నాదే ఛానల్ మంచి వ్యూవర్షిప్ తెచ్చుకొని ఒక 1 million 2 million సబ్స్క్రైబ్ తెచ్చుకొని యూట్యూబ్లో ఒక మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోయినాక నా తరపున ఒక అనాథల కంటే అనాథరక్షణ లెక్క పెట్టి రోడ్ల పైన చాలా మంది ఉంటారు. నాకు ఇప్పటికి కూడా కొంతమందిని తీసుకుపోయి వీడియోలు తీసుకొని పెట్టుకోవాలని సంపాదించుకోవాలని బొచ్చడి సంపాదించుకోవచ్చు. చాలా మందికి అయితే అనాథాలకైతే నేను చాలా మంది ఫుడ్ డొనేట్ చేస్తాను. రోడ్ల పైన అలా తీసుకుపోయి అన్నం అది తీసుకొని పెడతాను. కానీ మనీ సంపాదించాలి, అవన్నీ వీడియోలో చూపెట్టుకొని సంపాదించవచ్చు మనీ. కానీ అలా సంపాదించి నాకు ఇష్టం ఉండదు. నేనంటుంటే ఒక మంచి అనాథాశ్రమం పెట్టేసుకుని ఒక 30 నుంచి 50 మెంబర్స్కి నాకు మంచి గ్రోత్ అని ఉంటే వాళ్ళు హెల్ప్ చేయాలని నా డ్రీమ్ అండి. ఓకే, మీ డ్రీమ్ సూపర్ సక్సెస్ఫుల్ గా అవ్వాలండి. ఓకే, యూట్యూబ్ అనగానే ప్రతి ఒక్కరు కామెడీ చేస్తారు. మనం అరే లైఫే పెద్ద ఎమోషన్, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నలుగురు నవ్వుకుంటే చాలు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ప్రాంక్స్ చేస్తారు, కొంతమంది హారర్ లాగా ఒక గోహల్లో అవన్నీ చూపిస్తూ ఉంటారు. మీరు ఎమోషన్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నేను కామెడీ కూడా చేశాను చాలా. కామెడీ అంటే అవునా పోషే ఈ 3 బాగా దించిపోసినవేందే పోషక్క అంటే మా ఇద్దరు కాంబినేషన్ లో నేను అప్పుడు గెటప్ ఇట్లా ఉండదు, ధోతి కట్టుకుని ఉంటా. అవునా పోషే ఇంకా 3 బాగా దించిపోసినవేందే నీ అవ్వని నీ ఏత్తని. అంతే కామెడీలో శివన్న దించిపోసిన వీడియోలు అంటే జనాలకు మస్తు ఇష్టం. కామెడీ వీడియోలు చేశాను. ఇప్పుడు కామెడీ వీడియోలు తీస్తా కానీ ఏంటంటే ఎక్కువ మా వీడియోస్ వచ్చి అనేటి మన సిటీలో చూడరు. ఓపెన్ మనను చూసే వాళ్ళ కోసం మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇప్పుడు సిటీ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళంటే కొంచెం చూడరు. అందుకని మనకు సిటీలో కాకుండా విలేజ్లో బాగా గ్రిప్ ఉంది కాబట్టి విలేజ్లో జరిగే సంఘటన తీసుకొని తీస్తే బాగుంటుందని చెప్పి. ఇందులో సెంటిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఏ అన్నదమ్ముల నుల్లైనా ఒక అన్న తిడతాడు, తమ్ముడు పడతాడు, లేకుంటే తమ్ముడు తిడతాడు, అన్న పడతాడు. కానీ కంపల్సరీ ఎంత అన్న తిట్టినా తమ్ముడు అంటే ఏడుతాడు, లేకుంటే తమ్ముడు తిడితే అన్న బాధపడతాడు. కానీ అక్కడ బాధపడరు. ఎవరైనా కూడా తిట్టుకొని ఒక 2-3 days తర్వాత ఫీల్ అయిపోతావు. నీ ఆ ఫీల్ అనేది జనాలకు చూపెడతా. ఇప్పుడు ఇక్కడ నొల్లి పెట్టుకుంటారు ఇద్దరు, నువ్వు భూమి నా భూమి నొల్లి పెట్టుకున్న తర్వాత వాళ్ళ తర్వాత ఇంటికి అయిన తర్వాత తమ్ముడు అన్న ప్రేమ అనేది అక్కడ వాళ్ళ ఇంటికి అడుగుకొని తమ్ముడు ఎడతాడు, వీళ్ళ ఇంటికి అడుగుకొని అన్న ఎడతాడు. అలా ఫీలింగ్ అనేది ఎలా ఉండి ఎవరికైనా రియల్ సంఘటన జరిగిన వాళ్ళు కనెక్ట్ అయ్యి అరే తమ్ముడు అని చెప్పి కలవాలని చెప్పిన ఆశ. ఇలా తీస్తాను వీడియోస్. ఓకే, మీకు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యేలాగా తీస్తున్నారు. అది కామెడీ అయినా తీస్తారు, ఎమోషన్ అయినా తీస్తారు, కానీ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా తీస్తారు అన్నమాట. వాళ్ళకి కనెక్ట్ అయ్యేతో పాటు జనాలకు ఉపయోగపడేలా తీస్తా ఎక్కువ. ఎందుకంటే నాకు కనెక్ట్ అయిన వీడియో నన్ను చూసే వాళ్ళు చూస్తే అరే ఈ వీడియో మంచిగా ఉందిరా అని అమ్మ మస్తు పోతుందిరా, దీనిలో ఒక మంచి మెసేజ్ ఉందని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చూపెడతారు, వాళ్ళ మమ్మీ డాడీకి చూపెడతారు. నాకు మంచి పోలీస్ వాళ్ళైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళు ఫోన్ చేసి అరే బాబు శివ అరే ఇలా వీడియో వచ్చిందిరా మంచిగా ఉందిరా అని అమ్మ, నేను డ్యూటీ మీద ఉన్నా నా కళ్ళకి నీళ్ళు వచ్చిందిరా అని అమ్మ, వాళ్ళిద్దరు బయట ఉన్నారు లోపలికి కళ్ళు తీసుకున్నాను ఏడిపిస్తారు ఏంద్రా తమ్ముడు శివ అని ఫోన్ చేస్తారు. అప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి, మస్తు సంతోషం అనిపిస్తుంది. కళాకారులకి ఒక చిన్న అప్రిసియేషన్ అనేది వస్తే ఎక్కడికి పొంగిపోతారంటే వాళ్ళు పడిన కష్టం అంతా కూడా మర్చిపోతారు. సో అలాంటి అప్రిసియేషన్స్ మీకు డైరెక్ట్ గా వస్తున్నాయి, కింద కామెంట్స్ లో కూడా వస్తున్నాయి. సూపర్. ఫోన్లు కూడా చేస్తారు, కామెంట్ల దగ్గర వస్తాయి, మా ఇంటికి కూడా వస్తారు చాలా మంది. అస్సలు కానీ ఎంత ఎదిగినా కూడా ఒదిగుంటే మన లైఫ్ బాగుంటుందండి రియల్ గా. సో ఫస్ట్ మనకి దగ్గరలో మన కరీంనగర్లో యాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నారు, టీం బిల్డప్ చేసుకొని. నేను రీసెంట్గా కొన్ని కామెంట్స్లో చూస్తున్నది కానీ బయట టాక్ అంటే ఏముందంటే కొంతమంది గ్యాదర్ అయ్యి యాక్టర్స్ అందరూ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్గా వాళ్ళు సంథింగ్ ఒక రిలేషన్లో పెట్టుకొని చేస్తుంటారు. బట్ కొంతమంది కొంచెం బ్రాడ్ మైండెడ్ లేనోళ్ళు ఏంటి, వాళ్ళు నిజంగా లవర్స్ ఏమో, వాళ్ళు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో, లేకపోతే మీరు అన్నారు చూపించారు కదా అక్రమ సంబంధం అని, అలాంటి సంబంధాలు సంథింగ్ అని ఆలోచించేసుకొని మిమ్మల్ని చిన్న చూపు కూడా చూస్తుంటారు కొంతమంది. అంటే చిన్న చూపు అంటే వాళ్ళకు డైరెక్ట్ అడిగేంత దమ్ము లేక బయట ఒక టుట్టినే పుకారు లేపుదాం ఏదైనా మాట్లాడదాం అని చెప్పి అలా చేస్తే అది పట్టించుకోనండి. మన మీద 100 మాటలు మాట్లాడకంటే మనం ఒక మంచి పని చేస్తే అదే గుర్తుండిపోతుంది. మనం తప్పు చేయనప్పుడు
మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు వాళ్ళు అనేది మనం పట్టించుకుంటే మన టైం వేస్ట్. ఆ టైంలో మనం ఒక స్టోరీ రాసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఎంతో వర్క్ చేసుకోవచ్చు. అందుకనే నేను ఎప్పటికీ గుడ్గానే ఉంటా కానీ బ్యాడ్ అనేది ఎప్పటికీ ఆలోచించాను. అంటే వాళ్ళు మన అన్నారు. ఇప్పుడు నేను ఒక పెద్ద బిగ్ ప్రాజెక్ట్లో ఉన్నానండి. నేను ఒక పెద్ద బిగ్ ప్రాజెక్టు మై ట్రయాంగల్ లవ్ స్టోరీ అని అది చిన్న మూవే. ఇప్పుడు నెక్స్ట్ అది అయిపోయినాక ఒక 1 crore తోటి మూవీ తీస్తున్నాడు. ఆ మూవీ తీస్తుంటే నేను ఎదుగుతున్నా అని చెప్పి అతనికి వచ్చి చెప్తే అతనికి అంటే నేనుగా బ్యాడు అతను పెట్టుకోకు అతను అది ఇది అని చెప్పారు. అతను నమ్మినాక నేను అతను నా మంచి చూసి శివ అట్లా చేయడానికి అతను అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇది తప్పు చేసినోడు అయితే వచ్చి మనకు ఫోన్ చేసి అడగద్దా, మాకు ఫోన్ చేస్తలేదంటే తప్పు చేసినట్టే అని అన్నారు. కానీ అతన్ని నా ఫోన్ పోయి అడిగి అతనితో మాట్లాడకంటే నా టైం వేస్ట్ బదులు అదే టైము నేను నా ఫీల్డ్ మీద ఉపయోగపడితే నాకు టైం నయ్యమని చెప్పి నేను అట్లా ఆలోచిస్తాను తప్ప. కానీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళతో రాదంతం పెట్టుకుంటాడు నేను ఆలోచించా. ఎంత ఒదుగుతే అంత నయ్యమంటారు సారా. నేను వాళ్ళకు నా మాటలతో కాకుండా నా విజయంతో చూపెడతాను నేను. అది అలా ఆల్రెడీ విజయంతో చూపెట్టాను. వాళ్ళు నన్ను ఎంత కిందికి వస్తాలని చూస్తే అంత నాకు ఆపర్చునిటీ వస్తున్నాయి. ధూమ్ధామ్ ఛానల్ అయినా క్రెడిటింగ్స్ అయినా నా వీడియోలు అయినా నాకు బయట మంచి మంచి ఆపర్చునిటీ వచ్చేస్తున్నాయి. సూపర్. మీరు మీ ఛానల్లోనూ చేసుకుంటూ పక్క ఛానల్లోనూ ఎక్కడైనా స్కోప్ ఉంటే వెళ్ళి చేసేస్తున్నారు. వాళ్ళు మీకు మనీ ఇస్తారా, పేమెంట్ ఇస్తారా? నేను మనీ ఇంపార్టెంట్ అస్సలు ఇవ్వనండి. ఇక మనీకి ఇవ్వను. కానీ నేను ఇంతే కావాలని, నాకు ఇంత ఫేమ్ ఉంది, నాకు ఇంతే కావాలని చెప్పా. వాళ్ళు ఇస్తే నాకు అద్దు అని ఫస్ట్ అంట 100% అద్దు అని అంట. కానీ శివన్ వస్తున్నావు అని చెప్పి అద్దు అని చెప్పి మరీ జేబులు పెడతారు. నేను తక్కువ తీసుకుంటా కానీ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పటికి యాజ్ ఎ యూట్యూబర్ గా మీకు కూడా ఆ కష్టం తెలుసు కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ రోజు నేను కూడా ఇక్కడ ఉంటే వీడియోలు తీసుకోగలుగుతా, ఇక్కడ ఉండగలుగుతా. ఆ టైం అనేది అక్కడికి వీడియోలకు మనం ఇంపార్టెంట్ ఇస్తున్నాం. పైసలు నేను ఆ ఛానల్ పోతే శివ అన్నటోడు పైసల కోసం అయితే యాక్టింగ్కి రాలేదు అలా అనుకుంటే చాలా నాకు అంతే. అలానే అనుకుంటారు. 100% నేను పైసల కోసం యాక్టింగ్ కోను. నేను యాక్టింగ్ గ్రోత్ పెంచుకోవడానికి వెళ్తాను 100%. ఎక్కడైనా ఒక ఛాన్స్ వస్తే నేను అక్కడికి వెళ్తే నా ఈ గ్రోత్ పడిపోద్ది అంటున్నారు. కానీ ఎక్కడైనా మంచి సినిమాలో కనిపించాలని ఆశ అంటున్నారు. ఈ రెండు ఎలా టాలీ అవుతాయి? అయితే ఇక్కడ ఇప్పుడు మన ఏంటంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మన ఫస్ట్ గ్రోత్ అనేది కొంచెం ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండాలి. జనరేట్ ఉండదు అనుకో ఏటని వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ ఇన్కమ్ వచ్చేటప్పుడు మనకు వేరే ఛానల్ వాళ్ళు పిలుస్తారు. మనం ఇక్కడ సంపాదించేంత అక్కడ సంపాదించలేం ఫస్ట్ మనం. అందుకని ఫస్ట్ ఒక ఫైనాన్షియల్గా కొంచెం మంచిగా ఇల్లు కట్టించి ఒక మంచి రేంజ్లో ఉన్న తర్వాత మనం ఎటంటే వెళ్ళిపోవచ్చు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అని చెప్పి ఒక నా మైండ్లో నేను ఒక డిసైడ్ అయ్యి ఇలా అనుకుంటున్నాను అట్లా. సూపర్. ఒక కొంచెం ఫస్ట్ ఫైనాన్షియల్ గా కొంచెం సెటిల్ డౌన్ అయ్యి దాని తర్వాత మీ యొక్క డ్రీమ్స్ కోసం పరిగెడతారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైనాన్స్ మంచి వ్యూవర్షిప్ ఉండి ఉన్నప్పుడు నేను పోయి అక్కడ చేస్తే నాది ఇది డల్ అయిపోయి మళ్ళీ నాకు ఫైనాన్షియల్ నేను డల్ అయిపోయే వరకు మళ్ళీ నా ఫాలోవర్స్ నా వీడియో కోసం వెయిట్ చేస్తారు. నా ఫాలోవర్స్ని బాధ పెట్టకుండా నా గ్రోత్ని హైలైట్ ఎదిగి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నన్ను ఎదిగి నా ఫాలో కొట్టిన వీడియోలు చూసే వాళ్ళకు అరే శివ నా వీడియో అత్తలే అని చెప్పి వాళ్ళు కూడా అనుకోవద్దు కదా. వాళ్ళకు కూడా నేను అంత ఇంపార్టెంట్ ఇస్తాను. అందుకని చెప్పి వాళ్ళ కోసం ఇక్కడ ఎక్కువ చేస్తాను. ప్రిఫరెన్స్ వీళ్ళకే ఇస్తాను అక్కడికంటే. సూపర్. నేను ఒకవేళ చేయాలి యాక్టింగ్ చేయాలంటే ఇప్పటికి ఎప్పుడో జబర్దస్త్లో యాక్టింగ్ చేయొచ్చు, మస్తు ప్రోగ్రాంలు వచ్చినాయి. కానీ పోలేదు. చాలా ఆపర్చునిటీ వచ్చాయి. అంటే నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా కానీ నేను లుంగి కట్టుకొని ఒక బనీన్ వేసుకొని గెటప్ వేసి మాట్లాడితే డైలాగులు డెలివరీ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే రావట్లేదు కానీ అది ఒక పూనకం వచ్చేస్తుంది. ఇక మొత్తం పూనకం అంటే ఇక మన ఏడుపు అనేది డైలాగులు అనేది కొడుతుంటే ఒక్కొక్కసారి నా ఎదురుగున్న ఆర్టిస్టులు ఏడుతారు. అంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతా. సూపర్. మీరు అతి త్వరలో మంచి క్యారెక్టర్లో మేము బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఆశపడుతున్నాను. నేను చాలా టైం చేయండి, త్వరగా చూస్తాం కూడా. ఎందుకంటే మీ యొక్క గ్రోత్ అలా ఉంది. ఇప్పటి నుంచి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరుగానే సెటిల్ చేసుకుని ఒక టీం కావాలి కాకుండా మీ దగ్గరికి టీమ్స్ అన్ని పరిగెత్తుకొచ్చేలాగా మీరు ఒక మంచి ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు అంటే కొలాప్స్ అయిపోయిన మూమెంట్స్ కూడా ఉంటాయి. చాలా యాక్చువల్లీ నేను కొలాప్స్ అయిపోయానండి. ఒక్క వీడియో పెడితే తెల్లారి వరకు 6 లక్షల వ్యూవర్షిప్, తెల్లారి వరకు 3K అంటే 3,000 మంది చూశారంటే ఆ వ్యూవర్షిప్ చూసిన మనిషి అసలు మైండ్ పనిచేయలేదు కొన్ని రోజులు. నాకు స్టోరీ రాద్దామంటే మైండ్కి ఎక్కలేదు. మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి అసలు యూట్యూబ్లో నేను చేస్తానా లేకుంటే ఏదైనా పని చేసుకోనా ఏంది అని చెప్పి మస్తు బాధపడ్డా. ఒక రూమ్లో కూర్చొని అసలు ఏం చేయాలి, యూట్యూబ్ బంద్ చేయాలి, నేను ఏమన్నా చేసుకుంటా, అసలు నాకు అద్దు యూట్యూబ్ ఫీల్డ్ అద్దు, ఏదో ఒక పని చేస్తా అనుకున్నా కానీ మనం ఒక్కసారి మనిషి ఎంతో బాధలు ఉండి ఒక్కసారి మనం రియలైజ్ అయ్యి మనం ఎంత కష్టపడ్డా కూడా మళ్ళీ దాన్ని పట్టుకొని ఉంటే కంపల్సరీ మనం ఎదుగుతామండి. అంటే ఒక్కటే దాన్ని పట్టుకోవాలి. 10 గోడలు దుంకి ఇయ్యలు ఒక పని, రేపు ఒక పని, ఎల్లుండి ఒక పని కాకుండా నువ్వు పట్టిన దాన్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా దాన్నే పట్టుకొని ఉండు. ఇవాళ ఎక్కడికైనా ఎదుగుతామని నాకు నమ్మకం ఉంది. అందుకనే నేను స్టార్టింగే విజయంతో స్టార్ట్ అయ్యా.
ఒక వీడియో పెడితే 1 వీక్లో మోనిటైజేషన్ అయిపోయింది. ఆ వీడియో నుంచి వ్యూవర్షిప్ వచ్చింది. ఒక 2.5 ఇయర్స్ మస్తు రెవెన్యూ జనరేషన్, 3 ఇయర్స్ తర్వాత పడిపోయినంటే పాతాల్లోకి పడిపోతే మళ్ళీ 3 ఇయర్స్ తట్టుకున్నా. 3 ఇయర్స్ నేను వీడియోలు బయటకు వెళ్ళి ఒక 20,000 అప్పు తీసుకొచ్చి 10,000 అప్పు తీసుకొచ్చుకొని వీడియోలు చెప్తే ఆ వీడియోకి నేను ఒక వీడియోకి 8 నుంచి 10-15 వేలు పెడితే ఆ వీడియోకి నాకు 500 రూపాయలు రాకపోవు. అయినా కూడా నేను అప్పు చేసి వీడియోలు తీసాను తప్ప కానీ నేను యూట్యూబ్ను మాత్రం బంద్ చేయలేదు, యూట్యూబ్ నుంచి వెళ్ళిపోవాలనుకోలేదు. అందుకని మళ్ళీ ఆ దేవుడు చూసిండు, ఆ దేవుడు నా యందు ఉండి మళ్ళీ నాకు 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక రేంజ్కి వచ్చింది. ఇప్పుడు నేను అప్పుడు పాత నా శివ ఎలా ఉన్నాను, ఇప్పుడు నా వీడియోలు ఎట్లా పోతున్నాయి, నాకు అలా పేరు వస్తుంది. మళ్ళీ ఇందులో కూడా నా యాక్టర్స్ అయితే రజనీ అయినా, దోందాంసన రాజ్ అయినా, క్రియేటింగ్ శ్రీ అయినా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీరే అడుగుతున్నారు కదా, శివ అంటే నాకు బయట ఎవరు చూసినా నెగిటివ్ అనేది లేదు, ఒక మంచి పర్సన్ చెప్తున్నారు. ఇప్పుడు మీరే హైదరాబాద్ నుంచి వచ్చారు, మీరు ఎంతో అడగంది అయితే అట్లా అన్నారు కదా, మీకైతే ఒక ఫ్రెండ్ని కాదు, మీరెవరో నాకు తెలియదు, మీరు అన్నారు కూసావా. మీరు అన్నట్టే నాకు బయట ఛానల్స్ వాళ్ళు కూడా నేను ఒక సాంగ్ తీసా, శివాని గురించి పోతే ఇట్లా ఛానల్స్ వాళ్ళు అంటున్నారు అబ్బా మస్తు మంచి అని. ఆయన వైజాగ్లో ఉంటాడు ఆ సారు, ఆయన టీచరు. అతనితో కూడా ఎవరంటే నాకు రోజు ఫోన్ చేసి ఒక మంచి ఫ్రెండ్ అయిపోయాడు, ప్రిన్సిపల్ అతను. అరే శివ మంచిగా గిట్ల ఉండాలి, మంచిగా అందరిని కలుపుకొని పోతావు, మంచిగా ప్రేమగా ఉంటావు, మాట్లాడతావు అని చెప్పి నాకు చాలా ఇష్టం, ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం. ఓకే, కొలాప్స్ అయిన మూమెంట్స్ అవి ఉన్నాయి, మంచిగా బెటర్ పొజిషన్ లేకపోతే మంచి ఒక మెమొరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏంటి? నా లైఫ్ అంటే సైరా బక్క శివ. సైరా బక్క శివ వీడియోకి నా ఇంటికి జాతర లైన్ కట్టారు అన్న. అంటే నేను ఒక సెలబ్రేషన్ అని ఒక హీరోనా అనిపించేది. ఇప్పటికి కూడా అదే హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉంది. నా ఫోటోలు అన్న ఏడికినా శివన్న చిన్న పిల్లలు అయితే ఒక 100 మంది జమ అవుతారు నేను పోతే. ఇప్పటికి కూడా 100 మంది, ఎందుకంటే ఆ వీడియో చిన్నపిల్ల కనెక్టెడ్ తీశారనమాట. అంటే అందులో స్టోరీ ఏంటంటే, స్టోరీ రఫ్ కట్లు ఏంటంటే, నేను ఒక అమ్మాయిని ఇష్టపడితే ఇంకొక అతను మంచి అందంగా ఉన్న అబ్బాయి ఉంటాడు ఎదురుగా, నేను బక్కగా ఉంటా. ఉన్నాకనే అమ్మాయి అతన్ని ఇష్టపడుతుంది. నన్ను ఇష్టపడవాలి, నీ సంగతి చెప్తా అని చెప్పి అమ్మాయిని అమ్మాయితోటి నేను కష్టపడాలని చెప్పి ఒక డబ్బాకు నీళ్ళు కట్టి కొట్టుడు, ఇటుకలు కట్టి లేవట్టుడు, మన నీళ్ళ డబ్బాలు ఉట్టి డబ్బాలు ఉంటాయి అటు కట్టబెట్టి వాళ్ళు నీళ్ళు లేకుండా ఉట్టి డబ్బాలు ఇట్లా లేవట్టుడు. అది ఏంటంటే కార్టూన్ నెట్వర్క్ చిన్నపిల్లలు నచ్చే విధంగా బాగా నచ్చి కనెక్ట్ అయిపోయారు. తర్వాత సెంటిమెంట్లు వచ్చేసి సైరా తమ్ముని కష్టం వదిన పెద్దరం. ఇప్పుడు మొన్న రీసెంట్లీ మళ్ళీ స్టార్ట్ అయిందంటే భార్య అక్రమ సంబంధం. కానీ భార్య అక్రమ సంబంధం ఏంటంటే, ఒక అక్రమ సంబంధం వీడియో తీస్తే ఎవరైనా అరే ఏం వీడియోలు తీస్తున్నారు అంటారు. కానీ నాకు భార్య అక్రమ సంబంధానికి అలాంటి కామెంట్స్ అయితే చాలా తక్కువ, అంటే 100లో ఒక -5%. అన్నీ మంచి కామెంట్స్. ఏంటంటే వాళ్ళు అన్న తొందరగా వీడియో పెట్టన్నా, మీకోసం వీడియో కోసం వెయిట్ చేస్తున్నా అన్న, ఎందుకు వీడియో పెడతలేవు అన్న అని, నెక్స్ట్ ఏమవుతుంది అన్న, ఇప్పుడు మీరు అన్నారు కదా కామెంట్లో అని. అది టెస్ట్ చేయించుకోమని అంటే, అమ్మాయిని DNA టెస్ట్ చేయించుకోమని అంటాం చూసావా, ఆ టెస్ట్ చేయించుకోమని చెప్తే మన అమ్మాయిని తప్పు చేసినట్టు ఈ జనాలకు చూపెట్టినట్టు అవుతుంది. అందుకని అమ్మాయిని తప్పు చేసినట్టు చూపెట్టకుండా, ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక 10-15 ఏళ్లకు అలా 10th ఫ్రెండ్స్ అమ్మాయిని హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అని ఇది 10th ఫ్రెండ్స్ కావాలని తీసుకొచ్చు. ఎందుకంటే మీరు ఒక ఆడపిల్లనే, ఇప్పుడు మీ 10th ఫ్రెండ్స్ అనేది ఉండరు. నువ్వు ఎక్కడ ఉన్నారా, ఏమైంది మంచిగా ఉన్నావా అని చెప్పి నీకు హగ్ ఇచ్చి నువ్వు బాధలు ఉన్నప్పుడు హెల్ప్ చేస్తే ఒక 10th గ్రూప్ ఉంటుంది, నెక్స్ట్ అందరు వస్తారు నెక్స్ట్ వీడియోలో, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది మాకు కొంచెం హింట్ ఇస్తారా? నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే, 10th ఫ్రెండ్స్ అయితే ఒక 30-40 మంది అయితే వచ్చి అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి చాలా బాగా చూసుకుంటారు. అంటే ఎవరికైనా ఒక అమ్మాయికి బాధ వస్తే ఇంకా లాస్ట్ కి అర్థం చేసుకుంటాడా హస్బెండ్? అర్థం చేసుకుంటాడా అంటే, అలా హస్బెండ్ అనేది అర్థం చేసుకోవడం అంటే జనాలకి ఎప్పటికీ సస్పెన్స్ ఇస్తున్నా. అర్థం చేసుకున్నాను అనుకో క్లోజ్ అయిపోతుంది, అర్థం చేసుకోలేదు అనుకో అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. కానీ ఇలా శివ తప్పు చేయలేదు, భార్య తప్పు చేయలేదు. కంటిన్యూగా మన జనాలకైతే తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసినట్టు చూపెడుతున్నాం. అది మనం చాలా మంది జనాలకు నచ్చుతుంది. సూపర్. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని త్వరగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. నేను అడిగిన వెంటనే ఇలాగ ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు, ఒక మంచి ఫామ్ హౌస్లో మమ్మల్ని కూర్చోబెట్టి, నేచర్ మధ్యలో కూర్చోబెట్టి ఇంత హాస్పిటాలిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ మీ ఆడియన్స్కి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? నా ఆడియన్స్కి ఏంటంటే, నా మనపల్లె శివ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞత. ఎందుకంటే మీరు అనేది లేకపోతే ఈరోజు నీ ఒక ఇంటర్వ్యూలో కూర్చునే సిచ్యువేషన్ అయితే నాది కూడా కాదు. నాకు ఫస్ట్ నన్ను అర్థం చేసుకొని నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు ఉంటా. మనపల్లె శివ అంటేనే సెంటిమెంట్ అంటేనే మనపల్లె శివ. జనాలకు ఉపయోగపడే ప్రతి ఒక్క వీడియో నేను అందరు కనెక్టెడ్ ఇస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా మనపల్లె సపోర్ట్ చేసే ఛానల్స్ అందరూ కూడా ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని వచ్చేసి శశి టీవీని మాత్రం అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మనపల్లె శివ. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. సో చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.